అని అసలు ఏందన్నా మీ లొల్లి? మన తెలంగాణ సీఎం చెప్పిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఈయనకి ఏంది మీకు నొప్పి? ఏం చేయమంటావురా, మన హయ్యర్ మేనేజ్మెంట్ ఒప్పుకుంటలేదు ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈయనకి. అరే ఎట్లొస్తారన్నా? ఈ 2 రోజులు ఫుల్ వర్షాలు పడతాయి, బయటికి రాకండి అని గవర్నమెంట్ వదులుతుంటే మీరు మాత్రం ఆఫీస్కి రండి అని సాగు కొడుతున్నారు. మాకు ఏదైనా అయితే హూస్ ద రెస్పాన్సిబుల్? అందుకేరా ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించే మన కంపెనీ ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయబోతుంది. ఏందన్నా స్కీమ్? మమ్మల్ని బొందబెట్టే స్కీమా? కాదు, మీ అందరికీ ఎంప్లాయీ రెయిన్ ప్రొటెక్షన్ కిట్ అని ఒక బాక్స్ ఇస్తారు హెచ్ఆర్ టీం వాళ్ళు. ఎంప్లాయీ రెయిన్ ప్రొటెక్షన్ కిట్టా? ఏంది ఇది? ఇదేదో గవర్నమెంట్ పథకంలా ఉంది. గవర్నమెంట్ పథకం కాదురా, కార్పొరేట్ పథకం. ఈ ఎంప్లాయీ రెయిన్ ప్రొటెక్షన్ కిట్లో ఏముంటాయంటే, రోజు మీరు ఆఫీస్కి వర్షంలో వస్తున్నప్పుడు తడిచిపోకుండా ఉండడానికి, ల్యాప్టాప్ పాడవకుండా ఉండడానికి ఒక రెయిన్ కోట్ ఉంటుంది. అంతేకాకుండా వర్షాలు ఎక్కువై వరదలు వచ్చినాయి అనుకో, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక లైఫ్ జాకెట్. ఒకవేళ మీరు వర్షంలో బాగా తడిచిపోయి జలుబు చేసిందనుకో సిట్రజిన్ టాబ్లెట్లు, జలుబు ముదిరి జ్వరం వచ్చిందనుకో దానికోసం డోలో 650 టాబ్లెట్లు. ఇవన్నీ కాకుండా ఒక వెల్నెస్ రూమ్ కూడా పెడుతున్నారు. ఆ వెల్నెస్ రూమ్ లో ఈ ముక్కు దిబ్బడ, తుమ్ములు, దగ్గు ఉండే వాళ్ళ కోసం ఆవిరి మెషిన్లు పెడుతున్నారు. అందరు కూర్చుని ఆవిరి తీసుకోవడమే. ఓ పని చేయనా, ఈ బిల్డింగ్ లో క్రిమేషన్ రూమ్ కూడా పెట్టండి. ఈ ఐడియా ఏదో బాగుందే, హెచ్ఆర్లకు చెప్తాం. నాన్సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.